ఓజీ సినిమాతో పవర్ ప్యాక్డ్ హిట్ అందుకున్నాడు సుజిత్. పవన్ కళ్యాణ్ మీద అతనికి ఉన్న అభిమానమేంటో చూపించాడు. ఫ్యాన్స్ అంతా ఆయన్ను ఎలా చూడాలని అనుకున్నారో అలా చూపించాడు. అయితే ఓజీ తర్వాత సుజిత్ తన నెక్స్ట్ సినిమా న్యాచురల్ స్టార్ నానితో చేస్తున్నాడు. ఈ సినిమా ఒక రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రాబోతుందని తెలుస్తోంది. బ్లడీ రోమియో టైటిల్ని ఈ సినిమాకు పెట్టబోతున్నారని టాక్. అయితే బ్లడీ రోమియో సినిమా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అందిస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాకు దసరా సందర్భంగా ముహూర్తం పెట్టారు. నాని ద ప్యారడైజ్ కోసం ఒత్తయ్య జుట్టు గుబురుగడ్డంతో కనిపించాడు. అయితే బ్లడీ రోమియోలో నాని ఎలా కనిపిస్తాడన్నది తెలియాల్సింది. అయితే ఈ సినిమా ముహూర్తం రోజే రిలీజ్ టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు. నాని ద ప్యారడైజ్ సినిమా 2026 మార్చి 26న రిలీజ్ లాక్ చేశారు. ఆ డేట్కి ఎట్టి పరిస్థితుల్లో సినిమా తెచ్చేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. అయితే మార్చిలో నాని ద ప్యారడైజ్ సినిమా రిలీజ్ ఉండగా డిసెంబర్లో మరో సినిమా వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. సుజిత్ సాహో, ఓజీ 2 సినిమాలు కూడా ఎక్కువ టైం తీసుకుని చేశాడు. కానీ నాని సినిమాను మాత్రం మొత్తం 8-9 నెలల్లో రిలీజ్ పూర్తి చేయబోతున్నారు. ఓజీ సినిమా తర్వాత సుజిత్ సినిమా మీద భారీ హైప్ ఉంది. అందులోనూ నానితో చేస్తున్న సినిమా కాబట్టి మరింత క్రేజ్ ఉంది. నాని ప్రతి సినిమాను పర్ఫెక్ట్ ప్లానింగ్తో చేస్తున్నాడు. ది ప్యారడైజ్ సినిమాలో జైడల్ రోల్తో డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు. మరోసారి బ్లడీ రోమియోతో డిఫరెంట్ అటెంప్ట్ చేస్తున్నాడు. సుజిత్ టేకింగ్ తప్పకుండా నాని ఫ్యాన్స్కి స్పెషల్ ట్రీట్ ఇస్తుందని చెప్పొచ్చు. నాని ది ప్యారడైజ్ సినిమా కూడా శ్రీకాంత్ ఓదెల డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తోంది. సినిమాలో ప్రతి ఆస్పెక్ట్ ఆడియన్స్ని థ్రిల్ చేసేలా ఉంటుందట. దసరా సినిమాతో శ్రీకాంత్ ఓదెల నానికి మాస్ హిట్ ఇచ్చాడు. ది ప్యారడైజ్తో మరో సూపర్ హిట్ ఇవ్వాలని చూస్తున్నాడు. నాని, సుజిత్ కలయికలో వస్తున్న సినిమా కూడా నెక్స్ట్ ఇయర్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ కాంబో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అందిస్తుందో వేచి చూడాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ తెలుసుకునేందుకు ఇప్పుడే మన సినిమా పిచ్చోడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.